పూజలు ఏమైనా జరుగుతున్నాయా? అంతకు ముందు వాళ్ళు నచ్చిన వాళ్ళు వచ్చి టెంకాయ కుట్టుకొని పోయేది, అంతా జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడైతే కాలినడక దూరం అయిందని ఎవరు రావడం లేదు. ఓకే. శ్రీవారి పాదం. ఈ వీడియోలో శ్రీవారు తిరుమల కంటే ముందు పాదం మోపిన ప్లేస్ని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. చాలా థ్రిల్లింగ్ వీడియో, హిస్టారికల్. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే మన హిస్టరీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇది శ్రీవారు కాలు మోపిన 4వ పాదం. మనకు మొత్తం 7 పాదాలు అన్నమాట. 7వ కొండ మీదకి వచ్చి శ్రీవారు వెలుస్తారన్నమాట. దాన్ని మనం తిరుమల అంటాం. మిగిలిన 6 పాదాలు కూడా మనకు మొత్తం 4 పాదాలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది 4వ పాదం. మిగిలిన 3 పాదాలు కూడా లాస్ట్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను, చూడడానికి అయితే ట్రై చేయండి. దీనికంటే ముందు మనం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ ఊరు వాళ్ళకి తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే మనకు తెలిసింది కొంత, తెలియాల్సింది కొండంత. సో అందుకోసం ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుదాం. అలా ఈ ప్లేస్ ఎప్పటి నుంచి తెలుసు నీకు? నాకు ఒక తెలిసినప్పటి నుంచి, అంటే మేబీ మన పూర్వీకుల నుంచి. నాకు ఒక తెలిసినాకే తెలుసు. అంతకుముందు ఉండుంటది పెద్దోళ్ళ కాలంలో, అప్పుడు నాకు తెలియదు కదా. అవును, నాకు ఒక తెలిసినప్పటి నుంచి తెలిసింది. శ్రీ ఎన్నో పాదం అనేది? 4వ పాదం. ఎడంకాల కుడికాల? కుడికాల పాదం. గైస్ చూస్తున్నారు కదా, సో ఇదన్నమాట పాదం. చాలా రిస్క్ చేసి అయితే ఇక్కడికి వచ్చాం. మనం ఈ ఊరన్నను కూడా తోడు తీసుకొచ్చా. మాస్టర్, దీంట్లో మన ఏళ్ళు, దేవుడి ఏళ్ళు ఎలా గుర్తుపట్టాలా? ఇక్కడ ముందు ఉన్నాయి చూసావా? ముందా? ఇక్కడ ముందు ఉన్నాయి చూసావా? ఇవి ఇక్కడ ముందు ఏళ్ళు. ఓకే. ప్లస్ వచ్చి ఇది పాదం. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు మీకు చూపించబోయే ఈ ప్లేసు చాలా హిస్టారికల్ ప్లేసు. మన తిరుమల తిరుపతి ఎంత ఫేమస్సో ఈ ప్లేస్ కూడా అంతే ఫేమస్. సో దీనికి రిలేటెడ్ ఏంటంటే, మనకు శ్రీవారు 7వ పాదం వచ్చి ఆ కొండల మీద పెడితే 7 కొండల వాడ అని అంటాం. ఈ పాదం ఇది 4వ పాదం అన్నమాట. అంటే మొత్తం 7 పాదాలు. 7వ పాదం కొండ మీదకి వెళ్ళడానికి మిగిలిన 6 పాదాలు ఒక్కో ప్లేస్లో అయితే మొప్పుకుంటూ వచ్చారనమాట శ్రీవారు. మీకు మన ఛానల్లో మిగిలిన 3 పాదాలను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది 4వ పాదం. సో మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అనమాట. ఎప్పుడో మన చరిత్రని కూడా ఇప్పటి వరకు కాపాడుతున్నారు. ఇదంతా ఒక ఫుల్ ఫారెస్ట్ అన్నమాట. ఈ ప్లేస్కి రావాలంటే చాలా కష్టం. మేబీ నేనైతే ఒక 2 అవర్స్ కష్టపడ్డా, ఎందుకంటే ఈ ప్లేస్ కనుక్కోవడం చాలా కష్టం. మొత్తం కంప్లీట్గా అన్ని బండరాళ్ళే ఉంటాయి. తర్వాత పోతే ఇక్కడ మనకు పంచ పాండవుల నివాసం ఉంటున్న విలేజ్ కూడా ఇదేనమాట. ఈ ఏరియా నుంచి ఒక 2 కిలోమీటర్స్ వస్తుంది. మీకు లాస్ట్ వీడియోలో చూపించాను బకాసురుడు గృహ. సో భీముడు బకాసురుడిని చంపుతాడు, ఆ ప్లేస్ అంతా కూడా అక్కడ అన్నమాట. పంచపాండవులు వచ్చి అక్కడ నివాసం ఉన్నప్పుడు, తర్వాత వచ్చి ఇక్కడ రాముడు వనవాసంకి వచ్చినప్పుడు, అరణ్యవాసం వచ్చినప్పుడు రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి వారు ఇక్కడ కూర్చొని వాలంగాయలు ఆడారంట. సో అవి కూడా మనకు ఒక 22 పెట్లు ఉంటాయి అన్నమాట ఈ పక్క. తర్వాత ఒక పక్క ఒక 22 పెట్లు ఉంటాయి. సో కంప్లీట్గా ఉంది. సో చాలా హిస్టారికల్ ప్లేస్లు అన్నమాట చుట్టుపక్కల. మేబీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు ఒక లైఫ్ సరిపోదన్నమాట. సో అన్ని హిస్టారికల్ ప్లేస్లు ఉన్నాయి. నేను ఇప్పటివరకు అయితే ఇలాంటి ప్లేస్లు అయితే ఎప్పుడు చూడలేదు. సో ఫస్ట్ టైం చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యా. తర్వాత ఈ దారి తెలుసుకోవడానికి మనకి తెలియకపోతే పక్కనున్న ఊరతను కూడా ఒక అతను తీసుకొచ్చి ప్లేస్ని అయితే తెలుసుకున్నాను. సో మీకైతే నేను లాస్ట్ వరకు చూపించడానికి ట్రై చేస్తా, ఎందుకంటే ఇలాంటి మంచి వీడియో అసలు మిస్ అవ్వకూడదు. మన లైఫ్లో ఏదో ఒకటి మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. సో నేనైతే ఆ పొరపాటు చేయదలుచుకోలేదు. మీరు కూడా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మనకు తిరుమలకి వెళ్ళినప్పుడు శ్రీవారి దర్శనం మనకు మహా అయితే ఒక 5 నిమిషాలు లేదా ఒక అంతసేపు కూడా ఉంచరు జనం ఎక్కువ వల్ల. ఒక 2 మినిట్స్ మాత్రం మనకు దర్శనం జరుగుతుంది. ఇక్కడ శ్రీవారిని తనివి తీరా చూసుకోవచ్చు. నిజమైన పాదం అన్నమాట. మన ఛానల్లో 3 పాదాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. 3 పాదాలు కూడా చూడండి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీకు ఖాళీ టైంలో. తర్వాత వచ్చేసి ఇది 4వ పాదం. సో కళ్ళకు కట్టినట్టు ఉంటుంది అనమాట. అసలు ఈ ప్లేస్కి రావడమే ఎంత అదృష్టం అనమాట. ఎంతమందికి దక్కుతుంది. ఎక్కడో ఫారెన్ నుంచి కూడా వస్తుంటారు తిరుమలకి. సో అలాంటిది మనం నిజమైన ప్లేస్కి అయితే వచ్చాం. తర్వాత శ్రీరాముడు, లక్ష్మణుడు మొత్తం వనవాసం చేసిన ప్లేస్ని కూడా చూపిస్తా. తర్వాత వాలంగాయల ప్లేస్ని చూపిస్తా. చాలా ఉన్నాయి ఇక్కడ. తర్వాత మనకు సూలూరుపేటలో సామంతకమణి కోసం, శాంతకమణి అంటాం, దానికోసం జాంబవంతుడు శ్రీకృష్ణుడు కొట్లాడినప్పుడు బసవన్న సాయం చేయడానికి వస్తాడంట జాంబవంతుడికి. సో శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం తగిలి ఈ ప్లేస్లోనే కుప్పకూలిపోతాడంట. సో ఆ ప్లేస్ కూడా ఇక్కడ ఉంది. దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది ట్రై చేస్తాను. సో మేబీ ఒక 100 ప్లేసెస్ ఉంటాయి అన్నమాట ఈ విలేజ్లో. నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. సో మనం ఎప్పుడు టీవీల్లో, బుక్లలో, హిస్టరీలో చదువుకోవడమే. సో రియల్గా వచ్చి నేను చూస్తూ మీకు చూపించడం అనేది అసలు మాటలు రావట్లేదు. సో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే హిస్టరీకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, ఖచ్చితంగా నమ్మి తీరాలి. సో వీడియోలోకి వెళ్దాం. ఈ ప్లేస్ అయిన తర్వాత మీకు
ఫస్ట్ వీడియోలో చెప్పాను చంద్రముఖి ఉండే ప్లేస్ని చూపిస్తానని. సో ఇవాళ వెళ్ళి షూటింగ్ కూడా చేస్తాను ఆ ప్లేస్ని, రేపైతే అప్లోడ్ చేస్తా. సో ఈ ప్లేస్ అన్ని కవర్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్దాం. ఒకసారి శ్రీవారి పాదాన్ని అయితే మీకు కంప్లీట్గా చూపిస్తా. ఎందుకంటే ఈ పాదం చుట్టూ కూడా కొన్ని రాళ్ళని అయితే పేర్చున్నారు. ఎందుకంటే ఒక అడవిలో ఇలాంటి ప్లేస్ని ఇంత జాగ్రత్తగా కాపాడుతున్నారంటే ఈ ఊరు వాళ్ళకి అసలు చేతులెత్తి మొక్కాల్సిందే. నిజంగా శ్రీవారం ఎడంకాల పాదం అన్నమాట. ఇది మనకు 3 పాదాలు చూపించాను మీకు. 7వ కాలు పాదం వచ్చేసి మన తిరుమల తిరుపతి కొండ మీద అయితే పెడతారు. సో ఇదన్నమాట ప్లేస్. మీకు కంప్లీట్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మేబీ ఇక్కడికి రావడానికి చాలా కష్టపడాలి. ఎందుకంటే ఇది ఎక్కడో మారుమూల విలేజ్ అన్నమాట. విలేజ్లో కూడా ఒక పెద్ద అడవి లోపల ఉంటుందన్నమాట. సో మనకు కూడా దారి తెలియలేదు. ఈ ఊరు అన్నను ఒక అన్ననైతే తీసుకొని వచ్చాను. అన్నను కూడా మీకు పరిచయం చేస్తాను. సో నేను ఇచ్చే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ సమ్మర్లో మనకు హాలిడేస్ వస్తుంటాయి అన్నమాట. ఒక 2 నెలలు 3 నెలలు లీవ్స్ వస్తుంటాయి. అలాంటప్పుడు ఇలాంటి హిస్టారికల్ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. సో మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను వెంకటపతి రాజావారి గురించి. సో దానికి దీనికి ఒక 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందన్నమాట. సో ఎప్పుడైనా మీరు రావాలనుకుంటే, మేబీ ఈ ప్లేస్కి రావాలంటే మీకు అర్థం కాకపోయినా కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. శ్రీవారి పాదాన్ని అయితే మీకు దగ్గర నుంచి అయితే ఒకసారి చూపిస్తాను, చూడడానికి ట్రై చేయండి. మనకు శ్రీవారి పాదం 5 వేళ్ళు మనకు రాళ్ళు ఉన్నాయి కదా ఫ్రంట్, అక్కడైతే కనిపిస్తాయి. ఈ 5 ఏళ్ళ చుట్టూ రాళ్ళు అయితే పెట్టేస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా వచ్చినప్పుడు ఈ ప్లేస్ని గుర్తుపట్టడానికి అయితే ఇలా చేశారన్నమాట. ఎందుకంటే ఇంత పెద్ద అడవిలో కనుక్కోవడం చాలా కష్టం. సో నేను కూడా ఒక 4 అవర్స్ అయితే చాలా కష్టపడ్డాను. సో మొత్తానికి ఫైనల్ రీచ్ అయ్యా. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఎప్పుడైనా హాలిడేస్ కానీ లేదా మనకు సమ్మర్ వస్తుంది, సమ్మర్ హాలిడేస్కి అయితే ఇక్కడ రావడానికి ట్రై చేయండి. సో మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను, లేదా దగ్గరుండి నేను చూపిస్తాను. ఎందుకంటే నేను ఇట్లాంటి ప్లేసులకు తిరుగుతూ ఉంటాను. ఇక్కడ ఇంకా మనం కవర్ చేయాల్సిన ప్లేస్ అయితే చాలా ఉన్నాయి. సో ఫైనల్గా అయితే శ్రీవారి పాదాన్ని ఒకసారి దర్శనం చేసుకొని బయలుదేరేసేద్దాం. ఎందుకంటే నా లైఫ్లో ఇలాంటి ప్లేస్ అన్నమాట చాలా థ్రిల్ అన్నమాట. ఇలాంటి ప్లేస్ చూడాలన్నా కూడా చాలా ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలా. ఈ వీడియో మీకు పూర్తి డీటెయిల్స్ కూడా మీకు ఖచ్చితంగా నేను పిన్ టు పిన్ ఇస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి, చూడాలి. ఇది 4వ పదం, శ్రీవారి 4వ పదం. సో 3 పదాలు లాస్ట్ వీడియోస్లో చేస్తున్నా చూడండి. తర్వాత 5వ పదం, తర్వాత 6వ పదం, తర్వాత 7వ పదం ఫైనల్ అన్నమాట. చూసారు కదా. సో ఇదన్నమాట మన ఈరోజు వీడియో. నేనైతే చాలా తృప్తిగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను చాలా టెంపుల్లో తిరుగుంటాను, చాలా ప్లేసులకు వెళ్ళాను. సో ఎక్కడున్నంత వైబ్స్ నాకు ఏ టెంపుల్లో కలగదు. ఎందుకంటే ఇది నిజమైన ప్లేస్ అన్నమాట. శ్రీవారు పాదం మోపిన నిజమైన ప్లేసు. ఎందుకంటే మనం 3 పాదాలను చూసాం, 3 పాదాలు స్పష్టంగా కనిపిస్తాయి మనకు. ఇది 4వ పదం. 4వ పదం చుట్టూరు ఈ ప్లేసు మన తరతరాలకు తెలియాలనేసి ఇక్కడున్న గిరిజన ప్రాంతం వాళ్ళు కూడా చుట్టూరు రాళ్ళు కూడా పెట్టినారు, చిన్న చిన్న రాళ్ళు. అది కూడా చూపించాను మీకు. నెక్స్ట్ వీడియోలో వచ్చి మనకు శ్రీరాముడు, లక్ష్మీదేవి, లక్ష్మణుడు ఇక్కడ కూర్చొని వాలంగాయలు ఆడాడంట. అది కూడా చూపిస్తాను. పంచపాండవుల తర్వాత కుంతీదేవి మహాతల్లి నివాసం ఉన్న ఇల్లు. సో చాలా ఉన్నాయన్నమాట. మేబీ అన్నీ ఒకసారి కాకుండా ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి ప్రతి ఒక్కటి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. సో కొంచెం ఎండ వల్ల టైడ్ అయిపోయా. సో ఇదన్నమాట. సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మీరు ఏది చేసినా చెప్పినా ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బాయ్.